ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చేస్తాము అంటే గిట్ కోసం నేర్చుకుందామండి. అసలు గిట్ అంటే ఏంటి, గిట్ని మనం ఎందుకు వాడతాము, ఇది వాడడం వల్ల మనకి ఉపయోగాలు ఏంటి అనేది మనం చూద్దాం. తర్వాత నేను గిట్ కొన్ని బేసిక్ కమాండ్స్ చెప్తాను, ప్రాక్టికల్గా కూడా మీకు చేసి చూపిస్తాను, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో గిట్ అనేది ఒక ఇంపార్టెంట్ టూల్ అండి. ప్రతి ఒక్క డెవలపరు ఈ టూల్ని కంపల్సరీగా నేర్చుకోవాలి, ఎందుకంటే ఇది రియల్ టైంలో చాలా యూజ్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్. వాట్ ఈస్ గిట్? గిట్ ఈజ్ ఏ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ వర్జన్ కంట్రోల్ సిస్టమ్ క్రియేటెడ్ బై లోనస్ టార్వాల్స్ ఇన్ 2005. హెల్ప్స్ డెవలపర్స్ ట్రాక్ చేంజెస్, కొలాబరేట్ అండ్ మేనేజ్ కోడ్ హిస్టరీ. అసలు గిట్ అంటే ఏం లేదండి, ఒక వెర్జన్ కంట్రోల్ సిస్టము. ఇక్కడ ఏంటి అంటే మనము క్రియేట్ చేసిన ఫైల్స్ని మనం దాంట్లో ఏమేమైతే చేంజెస్ చేస్తున్నామో ఆ హిస్టరీ అంతా మనము గిట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక సోర్స్ కోడ్ మీద వర్క్ చేస్తున్నాను. దాంట్లో ఒక ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఒక ఫైల్లో నేను వర్క్ చేస్తున్నాను అనుకోండి. ఆ ఫైల్లో ఈరోజు ఈ ఫీచర్ మీద వర్క్ చేస్తాను, బట్ నేను మళ్ళీ ఆ ఫైల్ని రేపు చేంజ్ చేయాలి, నాకు ఇంకొక చేంజ్ వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ నేను ఆ ఫైల్లో చేంజ్ చేస్తాను. ఇలా మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క చేంజెస్ చేస్తాము. ఈ హిస్టరీ అంతా గిట్ అనేది మనకి ట్రాక్ చేసి దాంట్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ గిట్లో ఇంకొక ఫీచర్ ఏంటి అంటే మనము ఈజీగా ఒక వెర్షన్ నుంచి ఇంకొక వెర్షన్కి మూవ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్లో నేను ఒక కంప్లీట్గా ఆ ప్రాజెక్ట్ అంతా సెట్ చేశాను, ఆ పేజ్ అంతా నీట్గా డెవలప్ చేశాను, వెల్ అండ్ గుడ్. బట్ నాకు రేపు మళ్ళీ ఇంకొక ఫీచర్ వస్తుంది. ఫీచర్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ఫీచర్ని అలానే ఉంచుకొని దానికి కాపీ తీసుకొని మళ్ళీ వేరే వర్క్ చేస్తూ ఉంటాను. బట్ సడన్గా ఇక్కడ ఏమైందంటే మనకి ఇక్కడ వర్క్ అనేది నేను కొన్ని రాంగ్ చేశాను, మిస్టేక్స్ చేశాను. సో అప్పుడు ఏమవుతుంది, మనము అట్ ది సేమ్ టైం మళ్ళీ ప్రీవియస్ వెర్షన్కి అనేది మూవ్ అవ్వచ్చు. ఏంటంటే గిట్లో ఒక మనం మిస్టేక్స్ చేసినా ఈజీగా మనం రివర్ట్ బ్యాక్ చేసుకోవచ్చు. అలాగే గిట్ మెయిన్ డెవలపర్స్కి బాగా కొలాబరేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఏంటంటే ఇప్పుడు గిట్లోని మనం కొన్ని బ్రాంచెస్ని క్రియేట్ చేసుకోవచ్చు, బ్రాంచెస్ వైజ్గా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ డెవలపర్స్ ఉంటారు మనకి రియల్ టైంలో. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క డెవలపర్ ఒక్కొక్క ఫీచర్ పైన వర్క్ చేసుకుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ బ్రాంచెస్ క్రియేట్ చేసుకొని ఆ బ్రాంచెస్లో వాళ్ళు వర్క్ చేసుకొని ఒక్కొక్క బ్రాంచ్ని వాళ్ళు మెర్జ్ చేసుకుంటూ ఉంటారు. సో మొత్తం మెయిన్ కోడ్ అంతా మెయిన్ బ్రాంచ్లోకి డిప్లాయ్ చేస్తారనమాట. ఇదేంటంటే డెవలపర్స్కి బాగా ఉపయోగపడుతుంది గుడ్ టూల్ అనేది. వాళ్ళు వేరే వేరే ప్లేసెస్లో ఉన్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే డెవలపర్ హైదరాబాద్లో ఉన్నారు, బి అనే డెవలపర్ బెంగళూరులో ఉన్నారు. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు ఈజీగా కొలాబరేట్ అవుతారు గిట్ని యూజ్ చేసుకొని. సో మనం గిట్ని ఎందుకు వాడాలి అంటే ట్రాక్ చేంజెస్ ఇన్ కోడ్ ఓవర్ టైమ్, ఎల్లో మల్టిపుల్ డెవలపర్స్ టు వర్క్ టుగెదర్, హెల్ప్ రిజాల్వ్ కోడ్ కాన్ఫ్లిక్ట్స్, ఎనేబుల్ రోల్ బ్యాక్ టు ప్రీవియస్ వెర్షన్, సపోర్ట్స్ బ్రాంచింగ్ అండ్ మెర్జింగ్. నేను ఆల్రెడీ ట్రాక్ చేంజెస్ కోసం మాట్లాడాను. అట్ ది సేమ్ టైం డెవలపర్స్ కూడా ఎలాగా కలిసి వర్క్ చేస్తారనేది అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ వచ్చేసరికి ఇది కంప్లీట్గా డిఫరెంట్ టాపిక్ అండి. నేను దీనికోసం కూడా ఒక సెపరేట్ వీడియో క్రియేట్ చేసి పోస్ట్ చేస్తాను. ఎనేబుల్స్ రోల్ బ్యాక్ టు ప్రీవియస్ వర్షన్ చెప్పాను కదా, మనం ఏదైనా గిట్లో ఒక ఫైల్లో మిస్టేక్ చేస్తే మనం ఈజీగా దాన్ని ప్రీవియస్ వెర్షన్కి వెళ్ళిపోవచ్చు. సో మూవ్ అవ్వచ్చు, ఒక వెర్జన్ నుండి ఇంకొక వెర్జన్కి మనం ఈజీగా మూవ్ అవ్వచ్చు. అలాగే గిట్ అనేది మెర్జింగ్ కాన్సెప్ట్ని సపోర్ట్ చేస్తుంది. మెర్జింగ్ కాన్సెప్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు నెంబర్ ఆఫ్ డెవలపర్స్ ఉన్నారు, వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ మీద వర్క్ చేస్తారని చెప్పాను. సో వీళ్ళు ఏంటంటే ఈ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ మీద, సో ఫర్ సపోజ్ ఫీచర్ బ్రాంచ్ 1, ఫీచర్ బ్రాంచ్ 2, లేదా డెవలపర్ బ్రాంచ్, బగ్ బ్రాంచ్, ఇలా మనం కొన్ని బ్రాంచెస్ని క్రియేట్ చేస్తారు డెవలపర్స్, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు. సో ఈ బ్రాంచెస్లో ఉన్న కోడ్ మొత్తం మనము మెయిన్ బ్రాంచ్లోకి కానీ మాస్టర్ బ్రాంచ్లోకి కానీ మెర్జ్ చేసుకుంటాము. సో దీన్నే మెర్జింగ్ కాన్సెప్ట్ మెర్జింగ్ అంటారు. ఇది కూడా ఒక సెపరేట్ వీడియో నేను పోస్ట్ చేస్తాను అండి.
నెక్స్ట్ గిట్ని మనం ఎలా కాన్ఫిగరేషన్ చేయాలంటే మనము గిట్ని ఇనిషియలైజ్ చేశాక మన డీటెయిల్స్ గిట్ చెప్పాలి. అంటే మన యూజర్ నేమ్, మన మెయిల్ ఐడి ఇవ్వాలి. ఎందుకు అంటే సో దట్ మనం ఇచ్చే డీటెయిల్స్ బట్టి అది హిస్టరీ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను నా మెయిల్ ఐడి నా నేమ్ ఇస్తాను. సో అది స్టోర్ చేసుకుంటుంది. మాధురి అనే ఒక యూజరు లేదా ఒక డెవలపరు ఈ చేంజెస్ ఈ పర్టికులర్ టైంలో చేంజెస్ చేశారు. ఈ పర్టికులర్ టైంలో ఈ టాస్క్ అనేది జరిగింది అని చెప్పి అది స్టోర్ చేసుకోవాలి. కాబట్టి మనము మన డీటెయిల్స్ అనేవి గిట్కి మెన్షన్ చేస్తే ఆ పేరుతో మనం ఏమేమైతే ఆ టైంలో ఏమేమైతే మనం చేంజెస్ చేసామో మన నేమ్తో ఆ హిస్టరీలోని రికార్డ్స్ అనేవి క్రియేట్ చేస్తుంది. తర్వాత మనం గిట్ని ఇనిషియలైజ్ చేసుకోవాలి. గిట్ ఇన్నిట్ ఈజ్ ది కమాండ్. మనం గిట్ ఇనిట్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే గిట్ని ఇనిషియలైజ్ చేయడానికి. ఒక ఎంటీ రిపాజిటరీలో గిట్ ఇన్నిట్ అని ఇస్తే ఒక డాట్ గిట్ అనే ఫోల్డర్ మనకి క్రియేట్ అవుతుంది. ఈ డాట్ గిట్ అనే ఫోల్డర్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనం చేసే హిస్టరీ అంతా ట్రాక్ చేస్తుంది ఈ డాట్ గిట్ ఫోల్డర్లోనే. నెక్స్ట్ మనం ఒక బేసిక్ గిట్ వర్క్ ఫ్లో కోసం తెలుసుకుందాము. వర్కింగ్ డైరెక్టరీ అంటే ఫస్ట్ మనం ఒక డైరెక్టరీని క్రియేట్ చేసి అక్కడ ఇనిషియలైజ్ చేస్తాము. అది మన యాక్చువల్ ఫైల్స్ ఉన్న లొకేషన్, అది వర్కింగ్ డైరెక్టరీ. తర్వాత స్టేజింగ్ ఏరియా. స్టేజింగ్ ఏరియా అంటే ఏంటంటే ఇక్కడ మనం ఫైల్స్ని స్టేజ్ చేసి కమిట్ చేస్తాము, అవి స్టేజింగ్ ఏరియాలో ఉంటాయి. ఆ థర్డ్ స్టెప్ ఏంటంటే రిపోజిటరీ. రిపోజిటరీ అనేది గిట్ హబ్ కాన్సెప్ట్, అది డిఫరెంట్ సినారియో. ఫస్ట్ మనం ఈ స్టేజింగ్ ఏరియా వరకు కమిటింగ్ ఏరియా వరకు నేర్చుకుని రిపోజిటరీ టాపిక్స్ అనేవి మనం తర్వాత చూద్దాము. నెక్స్ట్ గిట్ రిపోజిటరీ స్టేటస్. గిట్ స్టేటస్ ఏం చూపిస్తుందంటే మనకి ఏ ఫైల్స్ ట్రాక్ అయ్యాయి, అన్ట్రాక్డ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ అన్ని మనకి చూపిస్తుంది. అంటే అన్ట్రాక్డ్ ఫైల్స్ గిట్ స్టేటస్ ఇచ్చినప్పుడు మీకు ప్రాక్టికల్గా నేను కమాండ్స్ ఇచ్చి చేస్తున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దట్ నేను ప్రాక్టికల్ స్టార్ట్ చేస్తానండి, మీకు అన్ని కమాండ్స్ ఈజీగా అర్థమవుతాయి. సో ఇక్కడ నేను ఏంటంటే యూట్యూబ్ అనే ఒక డైరెక్టరీలో ఉన్నాను. ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేసి ఇక్కడ ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేద్దాం. మనం డైరెక్టరీని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ ఎంకేడిఐఆర్ కమాండ్. ఈ కమాండ్ యూజ్ చేసి మనము ఫోల్డర్స్ అనేవి అదే డైరెక్టరీస్ అనేవి క్రియేట్ చేస్తాము. సో ఇక్కడ నేను యూట్యూబ్ 1 అనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేశాను. ఇక్కడికి మనం వెళ్ళి ఎల్ఎస్-ఎల్ఏ కొట్టామన్నా. ఎల్ఎస్-ఎల్ఏ ఏంటంటే హిడెన్ ఫైల్స్ ఏమైనా ఉంటే అది మనకి చూపిస్తుంది. ఏవో కొన్ని హిడెన్ ఫైల్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకు కావాల్సిన హిడెన్ ఫైల్ ఏంటింది, డాట్ గిట్ అనే హిడెన్ ఫైల్స్ కావాలి. సో బిఫోర్ దట్ నేను ఏం చెప్పాను, మన డీటెయిల్స్ అనేవి ఇక్కడ యాడ్ చేయాలి సో దట్ గిట్కి అర్థమవుతుంది అని చెప్పాను. సో అదేం చేయాలంటే గిట్ కాన్ఫిగ్ -గ్లోబల్ యూజర్ డాట్ నేమ్. యూజర్ డాట్ నేమ్ ఇందులో మన నేమ్స్ అనేవి మనం మెన్షన్ చేయాలి. మన నేమ్ ప్రతి ఒక్కరు వాళ్ళ నేము ఈమెయిల్ ఐడి నార్మల్గా ఇస్తారండి. నేము ఈమెయిల్ ఐడి నార్మల్గా ఇవ్వకూడదు. మనకి ఆల్రెడీ గిట్ హబ్ అని ఒక అకౌంట్ మనం క్రియేట్ చేసుకుంటాం కదా, దానికి తగ్గట్టు మనం ఇస్తే మనకి రేపు పొద్దున్న ఈజీ అవుతుంది. అంటే పుష్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా గిట్ హబ్లో కట్టి పుష్ చేసుకోవచ్చు. సో యూజర్ ఈమెయిల్, నెక్స్ట్ మనము ఈమెయిల్ ఇవ్వాలి. ఈ ఈమెయిల్ ప్లేస్లో మన ఎగ్జాక్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. సో ఓకే, ఇప్పుడు మన డీటెయిల్స్ అనేవి ఇక్కడ యాడ్ చేసాము. ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గిట్ని ఇనిషియలైజ్ చేసుకుంటాము. గిట్ ఇన్నిట్ చూడండి, ఒక ఇనిషియలైజ్ ఎంటీ గిట్ రిపాజిటరీ ఇన్ పర్టికులర్ డైరెక్టరీ. వాట్ ఈస్ దట్, డాట్ గిట్. ఇప్పుడు LS-LA ఇచ్చామనుకోండి, చూడండి డాట్ గిట్ డైరెక్టరీ అనేది మీకు చూపిస్తుంది. ఓకే, అంటే మనకి ఎంటీ రిపాజిటరీ అనేది ఒకటి క్రియేట్ అయింది. ఇప్పుడు మనం గిట్ని ఇనిషియలైజ్ చేసాము, మనకి ఎంటీ గిట్ డాట్ గిట్ ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది.
సో ఇప్పుడు మనం గిట్ స్టేటస్ చూసామనుకోండి. ఆన్ బ్రాంచ్ మాస్టర్ నో కమిట్ సెట్, నథింగ్ టు కమిట్, ఏమీ కమిట్ చేయడానికి లేదు అని చెప్తుంది. అంటే మనం ఏ ఫైల్స్ క్రియేట్ చేయలేదు, ఎలాంటి చేంజెస్ కూడా చేయలేదు. యువర్ కరెంట్ బ్రాంచ్ మాస్టర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కమిట్ సెట్. సేమ్ గిట్ లాగు గిట్ స్టేటస్ అనేది ఇంచుమించు సేమే. బట్ గిట్ స్టేటస్ ఏంటంటే అన్ట్రాక్డ్ ఫైల్ కోసం చెప్తుంది. గిట్ లాగ్స్ ఏంటంటే మనం కమిట్ చేసిన హిస్టరీ చెప్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఈకో హలో ఎవ్రీవన్, ఎవన్ వెల్కమ్ ఇంటూ ఎంఎన్ కిల్లర్, ఎంఎన్ స్కిల్ ఛానల్. ఓకే, ఇది మన ఛానల్ ఏమో గుర్తుపెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ ఫైల్ నేము ఇక్కడ ఇస్తున్నాను. సారీ, ఫైల్లో టీఎక్స్టీ. మనకి ఫైల్ టీఎక్స్టీ అనే ఒక ఫోల్డర్, ఒక ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఇందులో ఏముందో చదవండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎన్ స్కిల్ అప్. ఇప్పుడు మనము గిట్ స్టేటస్ కొట్టామనుకోండి, చూడండి, ఒక అన్ట్రాక్డ్ ఫైల్లో టీఎక్స్టీ. ఆల్రెడీ మీకు చెప్పాను గిట్ స్టేటస్ అనేది మనకి అన్ట్రాక్డ్ ఫైల్ ఇస్తుంది అని. ఇప్పుడు మనం ఈ ఫైల్ని స్టేజింగ్ ఏరియాలోకి పంపించాలి. స్టేజింగ్ ఏరియాలోకి మనం పంపించడానికి యూజ్ చేసే కమాండ్ గిట్ యాడ్ డాట్. డాట్ ఇచ్చామనుకోండి ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఫైల్ ఉంది, ఫైల్ టీఎక్స్టీ ఫైల్. మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి, లైక్ ఫైల్ టీఎక్స్టీ 1, ఫైల్ టీఎక్స్టీ 2, సో ఆన్ ఎన్ ఉన్నాయి. ఈ ఎన్ ఫైల్స్ ఎట్ ఏ టైము స్టేజింగ్ ఏరియాలోకి మనం పంపించాలనుకున్నప్పుడు డాట్ డాట్ ఇస్తే ఏంటంటే అన్ని ఫైల్స్ని అది తీసుకుంటుంది. అలా కాదు, నాకు పర్టికులర్గా ఈ ఫైల్ని నేను స్టేజింగ్ ఏరియాలోకి పంపించాలి అనుకుంటున్నప్పుడు ఆ పర్టికులర్ ఫైల్ని మనం ఇస్తాం. సో ఏమవుతుంది, ఇంకాపీ విల్ బి రీప్లేస్డ్ బై సిఆర్ఎల్ఎఫ్ ద నెక్స్ట్ టైం గిట్ టచెస్ ఇట్. చూడండి, గిట్ ఎస్టిఏ స్టేటస్. ఇందాక ఏమొచ్చింది, రెడ్ కలర్లో వచ్చింది అన్ట్రాక్డ్ ఫైల్ అని. ఇప్పుడు ఏమని చెప్పింది, గ్రీన్ కలర్లో వచ్చింది అన్స్టేజింగ్ ఏరియా, అన్ స్టేజ్డ్ ఏరియాలో ఉంది అని. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం అన్స్టేజ్లోకి చేయాలి అంటే గిట్ రిమూవ్ హైఫన్ హైఫన్ క్యాచ్డ్. ఆల్రెడీ ఇక్కడ మనకి గిట్టే ఒక కమాండ్ ఇచ్చింది. సో మనం ఆల్రెడీ ఇప్పుడు స్టేజింగ్ ఏరియాకి పంపించాం. ఈ స్టేజింగ్ ఏరియాకి మనం ఏం చేస్తామంటే కమిటింగ్ ఏరియాకి పంపించాలి. గిట్ కమిట్ -m. -m మీన్స్ మెసేజ్ అండి. ఇక్కడ మనం మెసేజ్ రాయాలి అంటే ఈ ఫైల్ నేను ఈ చేంజెస్ చేశాను, లేదంటే ఈ ఫైల్ని నేను కమిట్ చేస్తున్నాను. ఫైల్ టీఎక్స్టీ ఈస్ కమిటెడ్. మనకి ఇప్పుడు ఇక్కడ ఫైల్ అనేది కమిట్ అయ్యింది. గిట్ స్టేటస్ ఆన్ బ్రాంచ్ మాస్టర్ నథింగ్ టు కమిట్, వర్కింగ్ ట్రీ ఈస్ క్లీన్. ఇంక కమిట్ చేయడానికి ఏమీ లేదు, మీ అన్ని ఫైల్స్ కమిట్ అయిపోయినాయి అని చెప్పి మనకి గిట్ స్టేటస్ అనేది చూపించింది. ఇప్పుడు ఇక్కడ మనం గిట్ లాగ్ చూస్తే మనం కమిట్ చేసిన హిస్టరీ మనకి చూపిస్తుంది. చూడండి, మాస్టర్ బ్రాంచ్లోని మహోద్రి నాయుడు అని ఒక పర్సన్ చేశారు. ఆ ఈమెయిల్ కూడా ఇక్కడ వస్తుంది. అందుకే మనం గిట్ డీటెయిల్స్ అనేవి ప్రీవియస్గా మెన్షన్ చేసాం. ఎప్పుడు చేశారు, పర్టికులర్ డేట్, టైంతో సహా ఇది చూపిస్తుంది. అండ్ మనం మెసేజ్ ఏదైతే పాస్ చేసామో ఆ మెసేజ్ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇది కమిటింగ్ ఏరియా. ఈ కమిటింగ్ ఏరియాల నుంచే మనము నెక్స్ట్ బ్రాంచింగ్, మెర్జింగ్, ఆ టాపిక్స్ అని చెప్పుకుంటాము. సో దట్ ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.